మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమ్మగారు, దసరా శుభాకాంక్షలు. నమస్తే జయ, దసరా శుభాకాంక్షలు. సో దసరా రోజున దసరా మొత్తానికి మనం రోజుకు నైవేద్యం చొప్పున చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఏ నైవేద్యం రమ్మగారు? విజయదశమి నాడు అందరూ చేసుకునే చక్కెర పొంగల్ చేసుకుందాం. ఓకే. తొలి రోజు మనం కనకదుర్గాదేవి అయితే ఏం చేస్తారంటే మన స్వర్ణ కవచాలంకృత దుర్గా ఆ స్వరూపం వేస్తారు. ఆ రోజు కూడా అమ్మవారికి చక్కెర పొంగల్ నివేదన పెడతారు. ఓకే. మన అవకాశాన్ని బట్టి. కానీ విజయదశమి నాడు అందరూ చక్కెర పొంగల్ చేసుకుంటారు. సింపుల్గా 1 పార్ట్ తోటే చేద్దాం. ఓ, అంటే పండుగ స్పెషల్ కాబట్టి స్పీడ్గా చేసేస్తున్నారు రమ్మగారు. అంటే అవ్వాలిగా, మనం ఎన్ని రకాల పనులు చేస్తే అవుతాయి పండక్కి, అవునండి కదా. ఒక మందపాటి గిన్నె, ఇత్తడి గిన్నె లేదా ప్రెషర్ ప్యాన్, కుక్కర్ అయినా పెట్టుకోండి. దీనికి ఏం చేయాలంటే మనము ముందుగా 1 గ్లాసు బియ్యానికి 1/2 గ్లాస్కి కొంచెం తక్కువగా పెసరపప్పు. ఈ పెసరపప్పుని కొంచెం వేయించుకోవాలి. వేగిన పెసరపప్పే చక్కెర పొంగల్లోకి బాగుంటుంది. ఈ పాత్ర కొంచెం వేడెక్కాక పెసరపప్పు వేయించేద్దాం. పుట్టిగా పొట్టి మూకుడులోనే పెసరపప్పు వేపుకోవాలి. వేగిన పప్పే రుచిగా ఉంటుంది. పొట్టు పెసరపప్పు ఆరోగ్యం కదా అని మొన్న ఒకరు అడిగారు. మొత్తం పొట్టు పెసరపప్పు వేస్తే వస్తువు అందంగా కుదరదండి. పొట్టు తీసిన పెసరపప్పు వేయించుకోండి, బాగుంటుంది. దీనికి ఇట్లానే వేసుకోవాలి. మనకి పొట్టుపప్పు ఆరోగ్యం అంటే పెసర దోశలు వేసుకోవచ్చు కదా రమ్మగారు. హాయిగా పెసలతో పెసలే చక్కగా రుబ్బి వేసుకోవచ్చు కదా. దోశ వేసుకోవచ్చు, లేదా అంత నానబెట్టుకొని కొంచెం పునుగుల్లాగా వేసుకోవచ్చు, గారెలు వేసుకోవచ్చు, ఉడకబెట్టుకొని తినొచ్చు, చిన్న తాలింపు వేసుకొని. అప్పుడు నాకు కూడా ఎన్ని ఐటమ్స్ చెప్పాను చూడండి అమ్మగారు. ఇక పెసరపప్పు మాడకుండా బ్రౌన్గా అవ్వాలి, మాడకూడదు. తీసి పక్కన ఉండాలి, తిప్పుతూనే ఉన్నారు. అయితే బియ్యము ఇది కలిపి కడిగేసుకుందాము. దీంట్లో నీళ్ళు పోదాం కొంచెం. మనం ఎసరు పెట్టుకుంటే చకచక అయిపోతుంది. ఎన్ని పోయాలంటే ఒకటికి 3 గ్లాసులైనా పోసుకోవాలి. మన బియ్యాన్ని బట్టి, బియ్యం పాత బియ్యం అయితే 4 గ్లాసులు కూడా పడతాయి. 3 1/2 గ్లాస్ వేసుకుందాము. ఈ లోపల పెసరపప్పు బియ్యము కలిపి కడిగేసుకుందాము. ఈ నీళ్లు మరిగే లోపల బియ్యం పెసరపప్పు కడిగి పెట్టుకుందాం. నీళ్ళు కొంచెం మరుగు పెట్టినాయి కదా, ఇది మీరు ఇత్తడి విడిగా గిన్నెలో కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు అనమాట. కుక్కర్కి ఈ పని చేయకపోయినా పర్వాలేదు. ఇది ఒకటి తెలుస్తుందని ఐడియా చూపిస్తున్నాను అంతే. బియ్యం వేసేద్దాం ఇందులో. బియ్యము పెసరపప్పు కూడా ఇప్పుడు మనం 3.5 పోసామా. మనమేమి 1కి 3 పోసినట్టు కాదు. పెసరపప్పు కూడా సగానికి దగ్గరగా ఉంది కదా, 1కి 2 వేసినట్టే అవుతుంది ఇది. ఒక్కసారి పైకి కిందకి కదిపేసి ఇందులో ఇంకా వేసేది ఏం లేదు. జస్ట్ మనం కుక్కర్ హైలో పెట్టేసేయండి, అంటే మీడియంలో పెట్టేసేయండి. మూత పెట్టడం, వెయిట్ పెట్టి ఆన్ చేసేయడం. 3 విజిల్స్ రాగానే ఆపేసేయండి దీన్ని. ఇంతే ఇది. ఈ లోపల రెండో పని ఏం చేద్దామంటే, మనము 1 గ్లాసు బియ్యంతో చేయదలుచుకున్నాం కదా చక్కెర పొంగలి. గ్లాసుకి 1.5 గ్లాసున్నర తీపి కావాలి. నర కావాలంటే ఏం చేద్దామంటే, గ్లాసుకి 1 గ్లాసు బెల్లం వేసి 1/2 గ్లాసు పంచదార వేసుకోండి. ఎక్కువ రుచిగా ఉంటుంది, బాగుంటుంది. బాగా టంగుగా అయిపోకుండా వదులుగా కూడా వస్తుంది. ఏం చేద్దామంటే, బెల్లము పంచదార 2 పక్కన పొయ్యి మీద చిన్న గిన్నెలో వేసేసి కాసిన నీళ్లు పోసి పెడితే చక్కగా 2 కరిగిపోయి అది వచ్చేసరికి ఇది కూడా వచ్చేస్తుంది. ఇది ఒక పనే ఉండు. ఇంకొక పని కూడా చేద్దాం. ఇది కాకుండా ఇంకోటి చేద్దాం. కాస్త నెయ్యి పెట్టి జీడిపప్పులు, కిస్మిస్లు, తర్వాత కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత చిటికెడు పచ్చకర్పూరం దగ్గర తీసుకోండి. ఓ 4 నుంచి 8 లోపల 4 to 8 ఏలక్కాయలు. బాగుంటే 4-5 చాలు, లేకపోతే 7-8 ఏలక్కాయలు మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టుకోండి. బెల్లం కంటే ముందు జీడిపప్పులు వేయించేసేద్దాం. అది దింపాక ఇది పెడదాం. ఓకే అండి. చిన్న మూకుడు పెట్టుకోండి.
మరి కాస్త నెయ్యి వేసి కాసిన జీడిపప్పులు మీరు వేయదలుచుకుంటే కిస్మిస్లు ఉంటాయి అవి, తర్వాత బాదం పప్పులు వేయదలుచుకుంటే అవి, వీటితో పాటుగా తప్పనిసరిగా కొబ్బరి ముక్కలు. ఇది వరకు ఎండు కొబ్బరి ముక్కలే వేసేవాళ్ళం, పచ్చి కొబ్బరి వేస్తే పాడైపోతుంది అనేవాళ్ళం. కానీ ఏమిటో ఇవాళ రేపు ఎవరికి అరుగుదల సమస్యలు అందరికీ ఈ ఎండు కొబ్బరి వేసేసరికల్లా అది గొంతులోకి వస్తూ ఉంటుంది. పచ్చి కొబ్బరి అంత రాదు కదా. నేను చాలా ఏళ్ళుగా మానేశాను ఎండు కొబ్బరి. నేను పచ్చి కొబ్బరి కొంచెం ఎదుకోండి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకుంటాను. కోరితే మరీ ఎక్కువ కలిసిపోయినట్టు ఉంటుంది, ముక్క చక్కగా ఉంటేనే బాగుంటుంది. జీడిపప్పులు కొద్దిగా వేగనిచ్చి తర్వాత కొబ్బరి కూడా వేసేస్తా. రెండు కలిపి ఓసారి వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే కొబ్బరికి కొంచెం వేపు ఎక్కువే కావాల్సి వస్తుంది. కొబ్బరి ముక్కలు వేసేద్దాము. వేయచ్చు. పచ్చి కొబ్బరి కదా కొద్దిగా వేగడానికి సమయం తీసుకుంటుంది. కుక్కరు 3 విజిల్స్ వచ్చేసింది, కుక్కర్ ఆపేసేద్దాం. తర్వాత ఏమో ఈ కొబ్బరి ముక్కలు వేగిపోయినాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకుని మనం పాకంలో ఇప్పుడు బెల్లము పంచదార వేసాం కదా, కొద్దిగా ఇది మునిగేన్ని నీళ్ళు పోస్తే సరిపోతుంది అంతే. దీన్ని కొంచెం ఇది తీగ పాకం రావక్కర్లేదు, జస్ట్ బాగా కరిగి పాకం రావడం మొదలు పెడితే చాలు, ఆపేస్తే సరిపోతుంది. చాలు. ఈ బెల్లము పంచదార మునిగేన్ని నీళ్ళు పోస్తే చాలు, నిండుగా పైదాకా అక్కర్లేదు, కరిగితే సరిపోతుంది. ఇది కరగబెట్టుకుందాము. ఇది కరగాలి, ఇది మూత బూడి రావాలి, రెండు అయ్యాక చూద్దాం. ఇది అయ్యేలోపు అది అయిపోతుంది. అవును అంతే. పంచదార బెల్లము పాకం కరిగిపోయింది. అవునండి. కుక్కర్ ఏమో వచ్చేసింది. ఓకే, చక్కగా వచ్చింది. ఇందులో ఉన్న కిటికీ ఏంటంటే మనము ఇలా ఉడికిచ్చిన దాంట్లో బెల్లం పంచదార వేసేసామనుకో అదంతా పాకంలో మళ్ళీ ఉడకాలన్నమాట ఈ అన్నం. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత నెయ్యి పోసినా చాలదు, చాలా నెయ్యి తీసుకుంటుంది. చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువ కావాలి. మనం కరిగించింది కనుక పోసి ఉడికిస్తే తక్కువ నెయ్యి సరిపోతుంది. ఓకే, రుచి పాకం తేడా ఏం ఉండదు. దీన్ని చిన్న స్టవ్ మీదకి మార్చుకుందాము. సన్నటి మంట మీద పాకంతో మళ్ళీ ఈ అన్నం ఇంకోసారి ఉడకాలన్నమాట. అట్లా గరిటె తీసుకొని అడుగు నుంచి కదుపు. ఒకసారి నేను పాకం వేసేసాక జాగ్రత్తగా అడుగున ఏమైనా మట్టి ఇసుక ఉందేమో చూసి తీసేయండి. దీనికి ఏం చేయాలంటే సిమ్లోనే ఉంచి కొద్దిగా ముందు 1-2 స్పూన్ల నెయ్యి వేసేయండి దీని మీద. అప్పుడప్పుడు కొంచెం అడుగు నుంచి కదిపితే అడుగు అంటకుండా ఉంటుంది, నెయ్యి వల్ల అడుగు అంటకుండానే ఉంటుంది. హై ఒకసారి కదుపు, హైలో మాత్రం పెట్టద్దు, సిమ్లో ఉంచు. చిన్న స్టవ్లో పెట్టుకోవటం పెట్టు. ఒక 5 నిమిషాల్లో మొత్తం అంతా చక్కగా ఉడికి చెండులాగా వస్తుంది. మనం పంచదార కూడా వేసాం కాబట్టి అట్టే బిగిసిపోయి టంగుమని అయిపోకుండా ఉంటుందన్నమాట. దీనికి ఒక చిన్న మెథడ్ ఉంది. మనం పటిక ఉంటుంది కదా, పటిక దింపేసేటప్పుడు చిన్న పటిక ముక్క చెప్తారు ఇట్లా. నేను ఎప్పుడు వేయలేదు, నాకు ఒక అనుమానంగా ఉంటుంది, పటికలో ఏదో రుచి తేడా వస్తుందని అనిపిస్తుంది నాకు. ఒక ముక్క పటిక ముక్క గనక వేస్తే చిన్నది, ఎంత చీమతలకాయ ఎంత అంటారు మా వాళ్ళు, నలకంత ఇంత ముక్క కనుక వేస్తే అది బిగిసిపోకుండా ఉంటుందంటారు. నేను వేయను ఎప్పుడు, కానీ ఈ ట్రిక్ చాలామంది దగ్గర వింటూ ఉంటా. నేనేనాడు నాకు ఒక అనుమానంగా ఉంటుందన్నమాట. కొంతమంది ఒక చిటికెడు ఉప్పు వేయాలి వీటికి అని చెప్తారు. నేను పాయసంలో స్వీట్లలో ఉప్పు వేస్తే నచ్చదు నాకు, అంటే మనసు అంగీకరించదు అనమాట ఉప్పు వేయటానికి. అప్పుడో కొంచెం నెయ్యి వడ్డిస్తూ ఉండాలి, కొంచెం, చాలా ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేస్తే బాగుంటుంది. చూడ్డానికి చూడు ఎంత కలర్ఫుల్గా ఉంది. మన బెల్లం ఎంత రంగు బాగుంటే చక్కెర పొంగలి అంత చక్కగా అందంగా కనపడుతుంది అనమాట. ఒకసారి కదుపు మళ్ళీ. మీరు పాకం వేసిన తర్వాత చాలాసేపు ఏమి ఉంచక్కర్లేదు, మ్యాక్సిమం 5-7 మినిట్స్ అంతలో అయిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకుంటూ కొద్దిగా అలాగా మళ్ళీ బాగా కుమ్మేసామనుకోండి శుద్ధలా అయిపోతుంది. కుమ్మేయకూడదు, అలాగా తిప్పుకోవాలన్నమాట. మనం జీడిపప్పు ఇవి పెట్టాం కదా, జీడిపప్పులు కొబ్బరి వేయించి పెట్టాము, వేసేసేది మొత్తం. అందులో ఎలాగో కొంచెం నెయ్యి ఉందిగా, కొబ్బరి ముక్కలు వేసేసి, జీడిపప్పులు కూడా ఉన్నాయి. ఒక 7-8 ఏలక్కాయలు పొడి చేసాము, ఇది కూడా వేసేద్దాం. ఏలక్కాయల పొడి. ఏలక్కల పొడిలో తొక్కులు ఉంచకండి, ఎందుకంటే ఈ ప్రసాదం నోట్లోకి మనం తీసుకున్నప్పుడు, ప్రసాదం స్వీకరించినప్పుడు ఏలక తొక్కులు వస్తే ఉమ్మేయాల్సి వస్తుంది, కొంతమంది తినరు. ఆ ఉమ్మేయకూడదు,
అప్పుడు ఏం చేయాలంటే తొక్కులు పలుచుకోవాలి. జయ తనకిష్టం ఏలక్కాయ తొక్కు, నేను తింటాను రమ్మగారు ఉంటుంది, చాలా సిన్సియర్గా తినేటట్టయితే ఉంచుకోండి, జనరల్గా ఉంచొద్దు. తడిపోయి బుడగల్లో మనం వేసిన నెయ్యే కనపడుతోంది మనకి. ఈ దశ వస్తే చాలు. పచ్చకర్పూరం పలుకు ఇంతే, ఇంతకంటే వేయకూడదు. చాలా రమ్మగారు, చాలమా, సరిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే మెత్తగా నలిపేసేయాలి. ఎంత ఇష్టమో రమ్మగారు నాకు ఈ కర్పూరం వాసన. చాలా మందికి ఇష్టం ఉంటుందేమో. కీలకమైన విషయం చెప్పాలి, చెప్పండి అమ్మగారు. దేవాలయపు ఫీల్ కావాలంటే పచ్చకర్పూరం వేయాలి. ఖచ్చితంగా. వెంటనే మనం విష్ణువాలయంలోకి వెళ్ళిపోతాం. అంతే అంతే. వాసన వస్తుంది చూడు, పైకి కిందకి కదిపేసి. అబ్బా చాలు. ఇది మోతాదు మించితే ఒక రకమైన వగర్లాగా వస్తుంది. అవును, ఎక్కువ వాసన వచ్చినా కొంతమంది తినలేకపోతారు. అందుకని ఒక్క చిటికెడ వేసుకోవాలి. దీంట్లో ఇంకో ప్రాబ్లం ఉందండి, పచ్చకర్పూరం మోతాదు మిక్కిలి తీసుకుంటే వాసన పీలిస్తే హోమియోపతి మందులు పనిచేయవు. అవును రమ్మగారు, మీరు ఎప్పుడు చెప్తారు కదా. అందుకని మేము కేవలం 3 పండగల్లో మాత్రమే పచ్చకర్పూరం వేసేది చేస్తాను. నాకు కూడా చాలా ఇష్టమే. అవునా? కానీ మేము అంతా హోమియో వేసుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా. అయిపోయింది జయ, ఒక బౌల్లో పెట్టుకో. చూడు ఎట్లా వస్తుంది. ఎంత శ్రేష్టమైన దేవాలయపు వాసనలు గుబాళించేటువంటి పచ్చకర్పూరం వేసిన చక్కెర పొంగలి. పాలు పోసుకుని చేసుకునే విధానం ఒకటి కనపడుతుందండి మన వైపు దేవాలయాల్లో. ఇదే కనిపిస్తుంది. విష్ణువాలయాల్లో హెచ్చుగా కనపడే విధానం అయితే ఇదే. ట్రై చేసి చూడండి, చక్కగా సింగిల్ పార్ట్ తోటి అయిపోతుంది. అవునండి, చాలా ఈజీగా చేసే ప్రాసెస్ కూడా చూపిస్తూ ఉన్నారు రమ్మగారు. కాబట్టి చక్కటి నైవేద్యాలు చేసుకోండి, ఈ దసరాని చక్కగా జరుపుకోండి. మరొకసారి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.